వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ జోసా కౌన్సిలింగ్లో ఎక్కువగా మనకు ఐఐటీస్కు ఎన్ఐటీస్కి ప్రిఫర్ చేస్తారు. కానీ చాలామందికి టాప్ ట్రిపుల్ కానీ మనకు మిగతా ట్రిపుల్ కానీ తక్కువ స్ట్రెంత్తో మంచి కాన్సన్ట్రేట్ చేసే ట్రిపుల్ కూడా చాలా ప్రధానంగా మీరు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రిపుల్ బ్రాంచెస్ చాలా తక్కువ, స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది, స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మరి ఐఐటీలను ఢీకొనే ట్రిపుల్ కూడా మనకు ఉండడం జరిగింది. ఒకసారి ఒక 6 ట్రిపుల్ టాప్ ట్రిపుల్ గురించి మీకు తెలియడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా మనకు తెలుసు, ఫస్ట్ వన్ ఈజ్ ట్రిపుల్ హైదరాబాద్, ఇది ఐఐటీ రేంజ్ ట్రిపుల్ తర్వాత ట్రిపుల్ బెంగళూరు సెకండ్ వన్. ఈ 2 ట్రిపుల్ మీకు జోసా కౌన్సిలింగ్లో ఉండవు. జోసా కౌన్సిలింగ్లో ఉండే మరో 4 ఏంటంటే ట్రిపుల్ గ్వాలియర్, ట్రిపుల్ అలహాబాద్, ట్రిపుల్ జబల్పూర్, ట్రిపుల్ కాంచీపురం. ఈ 4 ట్రిపుల్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇవి జోసా కౌన్సిలింగ్లో ఉంటాయి. మిగతా 2 మీకు తెలుసు, ట్రిపుల్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ సెపరేట్గా అప్లై చేసుకోవాలి. టోటల్గా ఈ 6 ట్రిపుల్ ఆల్మోస్ట్ వీటి యొక్క యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా మినిమం ట్రిపుల్ అలహాబాద్, జబల్పూర్ లాంటి, గ్వాలియర్ లాంటి ట్రిపుల్ ఆల్మోస్ట్ 18 lakhs నుంచి 20 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అంటే టాప్ మోస్ట్ ఐఐటీతో ఈక్వల్గా ఉంది. ఇది ఆ ట్రిపుల్ మనకు హైదరాబాద్లో మీకు 30 lakhs ఉంది, బెంగళూరులో 18 to 21 lakhs ఉంది. కాబట్టి వీటిని కూడా మీరు ప్రిఫర్ చేయాలని కోరడం జరుగుతుంది. మీ కౌన్సిలింగ్లో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది, నో డౌట్. థ్యాంక్ యూ.